గివ్ ఎన్ అకౌంట్ ఆన్ యాంటిసిడెంట్స్ ఆఫ్ మోడర్న్ టూరిజం. మోడర్న్ టూరిజానికి సంబంధించి యాంటిసిడెంట్స్ గురించి వివరించమని అడిగాడు. అదేంటో ఒకసారి చూద్దాం. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు నో హౌ టూరిజం మస్ట్ హ్యావ్ రియల్లీ స్టార్టెడ్. టూరిజం అనేది ప్రధానంగా ఎప్పుడు ప్రారంభమైంది, ఏ విధంగా గ్రోత్ అయింది అనేది తెలుసుకోవడం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటదండి. In the early days of people, the movement from one place to another place was in search for food, which was either animals or area where wild berries could be found. గతంలో మన యొక్క పూర్వీకులు అంటే ఆది మానవులు ఆహారం కొరకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సంచారం చేస్తూ ఉండేవారు. ఆహారం కొరకు, అదేవిధంగా నీటి కొరకు, వాళ్ళు ఉండాల్సినటువంటి గుహల కొరకు, చెట్ల తొర్రల కొరకు, వివిధ రకాల లభ్యమయ్యేటువంటి పండ్లు, ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క రకమైన పండ్లు లభ్యమవుతాయి. ఇలా ఫుడ్ పర్పస్ మీద గాని, వారి సెక్యూరిటీ, సేఫ్టీ పర్పస్ మీద గాని, వాటర్ పర్పస్ మీద గాని, ఇలా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి వెళ్తూ ఉండేవారు. అంటే అప్పట్లో టూరిజం అనేది ఫుడ్ కోసం ప్రధానంగా జరిగేది. ఓకేనా? వన్స్ హ్యూమన్స్ లెర్న్డ్ అబౌట్ అగ్రికల్చర్ దే స్టార్టెడ్ టు సెటిల్ డౌన్. ఎప్పుడైతే మానవులు వ్యవసాయం చేయడము నేర్చుకున్నారో, అంటే ఆది మానవుడు మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్ వైపు వచ్చినప్పుడు, అంటే సాగు చేయడం నేర్చుకున్న తర్వాత ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నేర్చుకున్నాడు. అంతకుముందు కేవలం ఎక్కడ మాంసం దొరికితే, ఎక్కడ జంతువులు ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి జంతువులు వేటాడుకొని బతికేవాడు. ఎక్కడ పండ్లు లభిస్తే ఆ పండ్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ పండ్లు తింటూ బ్రతికేవాడు. కానీ తరువాత రోజుల్లో మానవుడు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వ్యవసాయం చేయడం ప్రారంభించినప్పుడు వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి, దానికి నీటి సదుపాయం కల్పించడానికి, ఈ అన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని ఒకే ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. When we progress from the Bronze Age to the Iron Age civilization, traveling become more frequent. కాంస్య యుగం నుంచి ఇనప యుగం వరకు, బ్రాంజ్ ఏజ్ నుంచి ఐరన్ ఏజ్ వరకు ట్రావెలింగ్‌లో, అంటే ఈ ట్రావెలిజంకి సంబంధించి, అంటే టూరిజం ఏదైతే ఉందో ఆ టూరిజంలో చాలా మోర్ ఫ్రీక్వెంట్ డిఫరెన్సెస్ అనేది ఉంది. అంటే పురాతన కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు మార్పులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. ఓకేనా? హౌవెవర్ అయినప్పటికీ we will learn how the traveling and tourism really developed since ancient times. సో పురాతన కాలంలో కూడా ట్రావెలింగ్ అనేది టూరిజానికి సంబంధించి, టూరిజం గాని, ట్రావెలింగ్ గాని చాలా బాగా డెవలప్ అయింది. అంటే ఆదిమానవుడు మొట్టమొదటి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ముందు నడిచి వెళ్ళేవాడు. ఆ తర్వాత చక్రాన్ని ఆవిష్కరించాడు. చక్రం వచ్చిన తర్వాత బల్లును ఉపయోగించాడు. ఆ బల్లు తర్వాత వెదురు దొంగలను ఉపయోగించి, అంటే బోలుగా ఉన్నటువంటి చెట్లు దొంగలను బోలుగా చేసి పడవలుగా తయారు చేసుకున్నాడు. అంటే టూరిజంలో గాని, ట్రావెలింగ్‌లో గాని ఒక గొప్ప మార్పు అనేది పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ఓకేనా? సో ఇందులో మనం చూసుకున్నట్లయితే యాంటిసిడెంట్స్ ఆఫ్ మోడర్న్ టూరిజం. ముందు నోమడిజం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నోమడ్స్ వర్ పీపుల్ హూ ట్రావెల్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ కోసం ఎవరైతే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి ట్రావెల్ చేస్తారో వారిని నోమాడ్స్ అని పిలుస్తారు. ఈవెన్ టుడే, ఈ రోజుకి కూడా యూ విల్ ఫైండ్ మెనీ పీపుల్ మూవింగ్ ఆన్ క్యారవాన్స్ విత్ దేర్ చిల్డ్రన్ అండ్ దేర్ ఎంటైర్ బిలాంగింగ్స్. ప్రస్తుత రోజుల్లో కూడా క్యారవాన్స్‌ని ఏర్పాటు చేసుకొని, అంటే సర్కస్ చేసేవాళ్ళు, లేదంటే ఈ భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళందరూ క్యారవాన్స్ ద్వారా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి మొత్తం వెహికల్‌లో వాళ్ళ యొక్క పిల్లల్ని, వారి సరుకుల్ని వీటన్నిటిని యేసుకొని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతూ ఉండడం మనం చూసాం. వాళ్ళని నోమాడ్స్ అంటారు. అంటే ఫుడ్ కోసము, బతుకు తెరువు కోసం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉంటారనమాట. వీ హ్యావ్ రీడ్ దట్ దిస్ మూవ్‌మెంట్ ఆఫ్ పీపుల్ వాస్ కన్సర్న్డ్ విత్ సర్వైవల్. ఈ రకమైనటువంటి ప్రజలు ఏ విధంగా సర్వైవ్ అవుతున్నారో, వారు ఏ విధంగా వారి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు, ఇవన్నీ మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. నౌఏడేస్, ప్రస్తుత రోజుల్లో ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ప్లేసెస్ లైక్ డిజర్ట్స్ ఆర్ మౌంటైన్స్ వేర్ ఫుడ్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎక్కడైతే ఫుడ్ అనేది అవైలబుల్‌గా లేదు, ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లోనూ, అదేవిధంగా మౌంటైన్స్, పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఫుడ్ కోసము ఈ విధంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్లేస్‌కి వెళ్తుంటారు. దాన్నే మనం నోమాడిజం, వారినే నోమాడ్స్ అంటాం. నోమాడిజం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇక సెకండ్ వన్ వచ్చేసి పిలిగ్రమేజ్. సెకండ్ వన్ ఏంటన్నా పిలిగ్రమేజ్. పిలిగ్రమేజ్ ఈజ్ ఎ జర్నీ టు హోలీ ప్లేసెస్ యాజ్ పర్ ద బిలీఫ్స్ అండ్ ఫెయిత్. మనుషులకు ఉన్నటువంటి నమ్మకాలు, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వారి యొక్క పవిత్ర స్థలాలుగా భావించేటువంటి ప్లేసెస్‌కి జర్నీ చేస్తారు. దాన్నే పిలిగ్రమేజ్ అంటాం. పిలిగ్రమేజ్ అంటే హోలీ ప్లేసెస్ అమ్మ. పవిత్ర స్థలాలకి తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు చూసారా?
దాన్నే మనం పిలిగ్రిమేజ్ కింద చెప్తాం. అంటే ఉదాహరణకి హిందువులు తిరుపతి లాంటి ప్రదేశాలకెళ్తారు. కేదార్‌నాథ్, అమర్‌నాథ్, బద్రీనాథ్ అదే విధంగా చాలా రకాల ప్లేసెస్‌కి టూర్‌కి వెళ్తుంటారు. అంటే హోలీ టూర్ అన్నమాట. పరిశుద్ధ ప్రదేశాలకి పవిత్రమైన స్థలాలుగా భావించే ప్రదేశాలకెళ్తారు. క్రైస్తవులైతే జెరూసలేం ఎళ్తారు. ముస్లింలైతే మక్కాకెళ్తారు. ఇవన్నీ కూడా ఈ హోలీ టూర్స్ అన్నీ కూడా పిలిగ్రిమేజ్ కిందకొస్తాయి. ఓకేనా? చూడండి. Many religions attach importance to certains like birth or death of the ఫౌండర్స్ ఆఫ్ ద స్పిరిచువల్ అవేకింగ్. ఈ హోలీ ప్లేస్‌లు ఏ విధంగా ఏర్పడ్డాయంటే, ఆ మతానికి చెందినటువంటి స్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బర్త్ ప్లేస్ గాని, అంటే జన్మించిన స్థలం గాని, డెత్ ప్లేస్ చనిపోయిన స్థలం గాని, ఆ ప్లేసులకి హోలీ టూర్‌కెళ్తుంటారు. దీస్ ప్లేసెస్ హావ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ద బిలీవర్స్. సో, ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, వారు పుట్టిన స్థలాలు లేదా మరణించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో, ఆ మతానికి చెందినటువంటి బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి ప్రముఖమైనటువంటి స్థలాలుగా నిలుస్తాయి. ఇన్ మోడర్న్ టైమ్స్ పిలిగ్రిమేజ్ హ్యాస్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ మాస్ టూరిజం. టూరిజంలో ఇదొక మాస్ టూరిజంగా పిలిగ్రిమేజ్ కూడా ప్రస్తుతం టూరిజంలో ఒక గొప్ప పాత్రను పోషిస్తుంది. సో, బికాస్ యాస్ డెవలప్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్డ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ విజిటింగ్ సచ్ ప్లేసెస్ ఇంక్రీజ్డ్ టూ. సో, ఈ పిలిగ్రిమేజ్‌లో ఒక టూరిజంలో ఈ పిలిగ్రిమేజ్ కూడా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్ బాగా డెవలప్ అయింది. సో, ప్రతి ప్లేస్‌కి కూడా ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ మంది ఆ ప్లేసెస్‌ని సందర్శించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి ట్రావెల్ ఫర్ ట్రేడ్ అండ్ బిజినెస్. సో, ట్రేడ్, బిజినెస్‌కి సంబంధించినటువంటి ట్రావెల్ అమ్మ. యాస్ ట్రేడ్ రూట్స్ వర్ డిస్కవర్డ్ అండ్ న్యూ ల్యాండ్స్ ఓపెన్డ్ అప్. సో, ఎప్పుడైతే ట్రేడ్ రూట్స్ అంటే వాణిజ్య మార్గాలని కనుగొన్నారో అప్పటి నుంచి ప్రతి దేశానికి కూడా కొత్త కొత్త దేశాలు, కొత్త కొత్త ల్యాండ్స్ అనేవి ఈ ట్రేడ్‌లోకి వచ్చాయి. అంటే ఓపెన్ చేయబడ్డాయన్నమాట. సో, పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ఎనదర్ ప్లేస్. ఈ ట్రేడ్ మార్గాల ద్వారా ప్రజలు ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లి వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు. సూన్ ట్రేడ్ బిగన్ అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ స్టార్టెడ్ విచ్ ఇంక్రీజ్డ్ విత్ ద కమింగ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. గూడ్స్ అనేవి, సరుకులనేవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎప్పుడైతే ట్రాన్స్‌పోర్ట్ చేసేటువంటి అవకాశం వచ్చిందో, అప్పుడు దేశంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం, పారిశ్రామిక పునర్జీవనం అనేది అంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడం అనేది జరిగింది. అంటే వస్తువులు ఎప్పుడైతే మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి తరలించగలమో, అప్పుడు ఆ వస్తువుల తయారీ డెవలప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ట్రేడ్ రూట్స్ అనేవి డిస్కవర్ చేయబడ్డాయో, కనుగొనబడ్డాయో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చింది. ఓకేనా? పారిశ్రామీకరణ అనేది వచ్చింది. ఇక సీ రూట్స్ ముఖ్యంగా ప్రధానంగా సీ రూట్స్ ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తాయి. సముద్ర మార్గాలనేవి చాలా దూరంగా తక్కువ ఖర్చుతో షిప్పుల మీద సుదూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఓకేనా? సో, ఇక ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ట్రావెల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కోసం ట్రావెల్ చేయడం, రీసెర్చ్ కోసం ట్రావెల్ చేయడం కూడా ఇందులో ఒక యాస్పెక్ట్‌గా చెప్పొచ్చు. విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ మూవ్‌మెంట్ ఆఫ్ పీపుల్ బిగిన్ ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్. సో, కొంతమంది ప్రజలు కొన్ని ప్రత్యేకమైన పర్పస్‌లో ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి ట్రావెల్ చేస్తారు. దెన్ పీపుల్ మూవ్ టు ఫార్ ఫ్లంగ్ ప్లేసెస్ ఇన్ సెర్చ్ ఆఫ్ గుడ్ ఎడ్యుకేషన్. మంచి విద్యను అభ్యసించడం కొరకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తారు. ఉదాహరణకు మన దేశంలో మెడిసిన్ అనేది చాలా కాస్ట్‌లీగా ఉంది. అంటే ఎక్కువ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే భారతదేశానికి చెందిన చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో తక్కువ అమౌంట్‌తోనే చదువుకోవచ్చు కాబట్టి, అక్కడ మంచి ఎడ్యుకేషన్ కొరకు మన దేశం నుంచి ఉక్రెయిన్‌ని సందర్శిస్తూ ఉంటారు. ఓకేనా? దిస్ గేవ్ ట్రెమెండస్ బూస్ట్ టు ఎడ్యుకేషనల్ టూరిజం. సో, ఈ ఎడ్యుకేషన్ కోసం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి వెళ్ళడం అనేది ఎడ్యుకేషనల్ టూరిజం డెవలప్ అవ్వడానికి ఒక బూస్ట్‌గా పనిచేస్తుందన్నమాట. అండ్ ఇన్‌క్యూమరబుల్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫర్ రీసెర్చ్ హావ్ కమ్ అప్ ఫర్ ఫ్లంగ్ ఏరియాస్. ఏ ఏరియాస్‌నైతే మనము సందర్శించాలనుకుంటున్నామో, ఆ ఏరియాస్‌లో ఈ టూరిజం డెవలప్ అయినప్పుడు అక్కడ వివిధ రకాల స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇంకా డెవలప్ అవుతాయి. సో, ఉదాహరణకు మన దేశం నుంచి మెడిసిన్ కోసం ఎక్కువగా ఉక్రెయిన్ లాంటి జార్జియా, ఉక్రెయిన్ లాంటి ప్రాంతాలకెళ్తారు. కాబట్టి ఎక్కువ మంది భారతీయులు విజిట్ చేయడం వల్ల అక్కడ ఇంకా ఎక్కువ మెడిసిన్ కాలేజెస్ వస్తాయి. ఎక్కువ మెడిసిన్ సెంటర్స్ వస్తాయి. అదే విధంగా అనేక రకాలైనటువంటి ఇన్‌స్టిట్యూషన్స్, అనేక రకాలైన స్కూల్స్ అక్కడ స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ ఎడ్యుకేషనల్ టూరిజం అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ఇండియా టుడే వి ఆర్ సీయింగ్ ద రీస్టార్టింగ్ ఆఫ్ వెరీ ఏన్షియంట్ యూనివర్సిటీస్ కాల్స్ నలంద యూనివర్సిటీ ఇన్ బీహార్. భారతదేశంలో ఈ రకమైన ఎడ్యుకేషన్‌కి సంబంధించిన టూరిజం ప్రాచీన కాలం నుంచే ఉంది. ఉదాహరణకు బీహార్‌లో నలంద యూనివర్సిటీ ఉంది. అప్పుడు పురాతన భారతదేశంలో అంటే పాకిస్తాన్, ఇండియాలో కలిసి ఉన్నప్పుడు తక్షశిల యూనివర్సిటీ ఉండేది. ఈ యూనివర్సిటీలకి ప్రపంచంలోని వివిధ రకాల మేధావులు వచ్చి చదువుకున్నారు. అంటే పురాతన కాలం నుంచే భారతదేశంలో ఎడ్యుకేషనల్ టూరిజం అనేది ఉంది.
ఓకేనా. నెక్స్ట్ మల్టీ డెస్టినేషన్ టూరిజం అమ్మ. టుడే టూరిజం హ్యాస్ అక్వైర్డ్ మెనీ డైమెన్షన్స్ ఫర్ వేరియస్ రీజన్స్. వేరు వేరు కారణాల వల్ల టూరిజంలో వివిధ రకాల డైమెన్షన్స్ అనేవి వచ్చాయి. సో ఇట్ ఈస్ అన్ ఎఫిషియంట్ అండ్ ప్రాఫిటబుల్ మీన్స్ టు డెవలప్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ మెనీ కంట్రీస్. చాలా దేశాల్లో ఎకనామిక్ యాక్టివిటీస్ పెరగడం కొరకు, అదేవిధంగా వాళ్ళ ప్రాపర్టీ పెరగడం కొరకు, అంటే ఒక దేశానికి ఎకనామికల్గా రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది టూరిజం వల్ల. సో అందుకే టూరిజం ఎక్కువ డెవలప్ అవుతుంది. ఆల్ కేర్ ఈస్ టేకెన్ ప్రొవైడ్ ఫెసిలిటీస్ నీడెడ్ బై ద టూరిస్ట్ విచ్ ఈస్ ఇంక్లూడ్ ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, లోకల్ ట్రావెల్ ఆఫ్ టూరిస్ట్, ఫుడ్ అండ్ బెవరేజ్ అండ్ ఎంటర్టైన్మెంట్, కంఫర్ట్స్. ఈ రకాలైనటువంటి అన్ని ప్రొసీజర్స్ కూడా, అన్ని రకాలు కూడా టూరిస్టుల యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ టూరిజం ఇండస్ట్రీస్ కానీ, లేదంటే పబ్లిక్ ఏజెంట్స్ కానీ, లేదా వివిధ రకాల ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లు కానీ, వీళ్ళందరూ కూడా టూరిస్టులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ఇవన్నీ కూడా కల్పిస్తారనమాట. మల్టీ డెస్టినేషన్ టూరిజం ఇంక్లూడ్స్ ట్రావెలింగ్ అండ్ విజిటింగ్ సిరీస్ ఆఫ్ ప్లేసెస్ ఫర్ టూరిజం పర్పస్. ఈ మల్టీ డెస్టినేషన్ టూరిజం అనేది ఇంక్లూడింగ్ ట్రావెలింగ్ అండ్ విజిటింగ్ ఏ సిరీస్, అంటే ప్లేస్ని విజిట్ చేయడము, అక్కడికి ట్రావెలింగ్ సదుపాయం కల్పించడం, ఈ 2 రకాల సౌకర్యాలను కూడా ఈ మల్టీ డెస్టినేషన్ టూరిజం అనేది కల్పిస్తుంది. ఓకేనా. సో ఇవి ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం.